హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణ ప్రజలకి అదిరిపోయే 3 శుభవార్తలైతే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 2 విడతలు కలిపి 10,000 రూపాయలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఒక్కో రైతుకు 2 విడతలు కలిపి 12,000 రూపాయలు జమ చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పంట సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా మొదటి విడత కింద జనవరి 26వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాలో ఒక్కో రైతుకు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. భూమి లేని వారందరికీ కూడా రేవంత్ రెడ్డి ఏడాదికి ఒక్కొక్కరికి 12,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. జనవరి 26వ తేదీన భూమి లేని వారందరికి కూడా 12,000 రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య చాలా సంవత్సరాలుగా ఉందని, కొత్త రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారందరికీ జనవరి 26వ తేదీన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.